అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా ఇప్పుడే చెప్పడం కష్టం, కానీ అంచనాలైతే చెప్పగలము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారక ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని 2028లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఆయన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 15 సంవత్సరాల పాటు తామే అధికారంలో ఉంటామని ఆయన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే బీజేపీ నాయకులు మాట్లాడుతూ 2028 ఎన్నికల్లో తమ ప్రభుత్వమే ఏర్పడనుందని వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇలా మూడు పార్టీలు కూడా రానున్నటువంటి ఎన్నికల్లో తమదే అధికారం అని, తమే అధికారంలోకి రాబోతున్నామంటూ క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. నిన్నున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. దీనికి ఉదాహరణ హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్, మున్గోడు ఉప ఎన్నికలే. ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తే కొన్ని చోట్ల బీజేపీ ప్రభావం చూపించింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగింది. అయినప్పటికీ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ మెజార్టీతో విజయం సాధించింది. కనుక ఎవరు అధికారంలోకి వస్తారనేది చెప్పడం కొంచెం కష్టమే, కానీ అంచనాలను అయితే మనం చెప్పగలము. అంతెందుకు, పవన్ కళ్యాణ్ 2019లో స్వయంగా తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో ఓటమి చెందాడు. జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించగలిగింది. అంత స్టార్డమ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ అంత ఘోరంగా విఫలమైంది. అదే 2024కు వచ్చేసరికి పోటీ చేసినటువంటి 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. దాదాపు 100% స్ట్రైకింగ్ రేట్ ను నమోదు చేసింది జనసేన పార్టీ. కేవలం 5 సంవత్సరాల్లోనే ఇంతటి వ్యత్యాసం మనం ఈ రాజకీయాల్లో చూడడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓటింగ్ పర్సంటేజ్ ను తెచ్చుకోగా, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటింగ్ పర్సంటేజ్ ను రీటైన్ చేసుకుంది. దాదాపు 40% ఓటింగ్ పర్సంటేజ్ ను కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోగలిగింది. బీజేపీ తన ఓటింగ్ పర్సంటేజ్ ను మెరుగుపరుచుకొని దాదాపు 35% ఓటింగ్ పర్సంటేజ్ తో తెలంగాణలో 2వ స్థానంలో నిలిచింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేవలం 17% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ను తెచ్చుకొని 3వ స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓటింగ్ పర్సంటేజ్ ను కోల్పోతే, పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 20% ఓటింగ్ పర్సంటేజ్ ను కోల్పోయింది. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనబడలేదు. అయినప్పటికీ బీజేపీ మంచి ఓటింగ్ పర్సంటేజ్ ను, అలానే మంచి సీట్లను సాధించింది. అయితే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొద్దిగా అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు కనబడుతుంది. ఇప్పటికే చాలా మంది సంక్షేమ పథకాలు తమకు అందట్లేదంటూ నిరసన తెలుపుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా ప్రకటిస్తలేదంటూ వాళ్ళు కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక 2028 వరకు కొనసాగితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీయే ఉంది. బీజేపీకి అక్కడ నిర్మాణం లేదు. కనుక బీఆర్ఎస్ కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేయగలిగితే తన 2వ స్థానాన్ని మళ్ళీ రీటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేది తామే అని చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. అయితే బీజేపీకి వచ్చేసరికి 2018లో కేవలం 7% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ను తెచ్చుకోగలిగింది.
కానీ 6 నెలలు తిరగక ముందే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ను 19% పెంచుకుంది. అలానే 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. 19 నుంచి కేవలం 14% పడిపోయింది. అయితే 5% ఓటింగ్ పర్సెంటేజ్ ను కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. కానీ మళ్ళీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 35% ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేసి 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఎంతో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ ను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కోల్పోతూ ఉంది. అయితే 2019తో పోలిస్తే 2023లో కేవలం 5% ఓటింగ్ పర్సెంటేజ్ ని కోల్పోయింది. అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ తన ఓటింగ్ పర్సెంటేజ్ ను రీటైన్ చేసుకుంటుందా లేదా కొద్దిగా తగ్గించుకుంటుందా? ఒకవేళ తగ్గించుకున్న 3 నుంచి 5% తగ్గించుకుంటుంది తప్పిస్తే అంతకంటే తక్కువకు బీజేపీ పడిపోయే పరిస్థితులు కనబడడం లేదు తెలంగాణలో. అయితే మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే 2019 లోక్సభ ఎన్నికలకు అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు 3% ఓటింగ్ పర్సెంటేజ్ ను తగ్గించుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇలా ఉదాహరణలు చూసుకుంటే కేవలం 3 నుంచి 5% మాత్రమే అది పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకొక పరిణామం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గుతున్న సమయంలో తెలంగాణలో బీజేపీకి బలం పెరిగింది. ఒడిశాలో కూడా బీజేపీ బలం పెరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు కారణంగా అక్కడ కూడా బీజేపీ బలం పెరిగింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్రలో సీట్లను భారీగా కోల్పోయింది బీజేపీ. గుజరాత్ లో 1 స్థానం, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో 6 స్థానాలు, కర్ణాటకలో, దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నటువంటి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ను బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే అది తగ్గినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కర్ణాటకలో బీజేపీ మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ని సాధించింది. అయినప్పటికీ కూడా 9 పార్లమెంట్ స్థానాలను కోల్పోయింది బీజేపీ. అంటే ఇంత వరస్ట్ సినారియోలో కూడా తెలంగాణలో బీజేపీ తన ఓటింగ్ పర్సెంటేజ్ ను 35% పెంచుకుంది మరియు 4 స్థానాలను 8 స్థానాలకు తీసుకెళ్లింది. అయితే బీజేపీ దేశవ్యాప్తంగా కొంత యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొంటూ 303 స్థానాల నుంచి కేవలం 240 స్థానాలకు పడిపోయింది. అంటే దాదాపు 63 స్థానాలను కోల్పోయింది. ఇలాంటి వరస్ట్ సినారియోలో కూడా తెలంగాణలో అది కూడా సొంతంగా బీజేపీ బలపడింది. తమిళనాడులో బీజేపీ 3% నుంచి 11% ఓటింగ్ పర్సెంటేజ్ ను పెంచుకున్నప్పటికీ కూడా అక్కడ పిఎంకే మరియు ఇతర చిన్న చిత్కా పార్టీలతో కలిసి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ను బీజేపీ నమోదు చేయగలిగింది. అలానే కేరళలో మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ను బీజేపీ సాధించింది. దాదాపు 16% ఓటింగ్ పర్సెంటేజ్ ను అక్కడ బీజేపీ నమోదు చేసింది. కానీ అక్కడ భారతీయ ధర్మ జనసేన పార్టీతో కలిసి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ను సాధించింది బీజేపీ. అయితే ఒడిశాలో 24 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఉండడం, ఆయన పైన తీవ్ర యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం, అక్కడ రెండవ పార్టీగా బీజేపీ ఉండడంతో ఆబ్వియస్ గా అక్కడ బీజేపీ అనేది సునాయాసంగా బీజేడీ పార్టీని ఓడించి అధికారంలోకి రాగలిగింది. కానీ తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పెద్దగా యాంటీ ఇన్కంబెన్సీ లేదు. బీఆర్ఎస్ ఓటమి చెందినప్పటికీ మరి అంత బలహీనంగా కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు. అయినప్పటికీ కూడా ఆ పార్టీని వెనకకు నెట్టి కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ బలాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక్కడ బీఆర్ఎస్ కి బలమైన క్యాడర్ ఉంది. 2019లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కూడా బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అది మనం మర్చిపోవద్దు. ప్రస్తుతం బీఆర్ఎస్ బలహీనంగా ఉన్నప్పుడు కూడా బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్ బలహీనంగా ఉందా, బలంగా ఉందా, కాంగ్రెస్ బలహీనంగా ఉందా, బలంగా ఉందా అనేది ఇక్కడ ఫ్యాక్టరే కాదు. బీజేపీ తన సొంత బలంతో తెలంగాణలో ఓటింగ్ పర్సెంటేజ్ ను పెంచుకుంది. అలానే సీట్లను రెట్టింపు చేసుకుంది. అయితే బీజేపీ పై ఉన్నటువంటి అసంతృప్తితో దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి సీట్లు పెరిగాయి. కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీలకు సీట్లు పెరిగాయి. వైఎస్ఆర్సీపీ
పై ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా, జగన్ పై ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది, భారీగా ఓట్లను నమోదు చేసుకోగలిగింది. అలానే బీజేడీ పై ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తితో అక్కడ బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కానీ కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది, ఆ యాంటీ ఇన్కంబెన్సీని. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ 2వ స్థానానికి ఎగబాకింది. ఒకవేళ ఇదే 2వ స్థానాన్ని గనుక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించగలిగితే, అలానే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచగలిగితే 2028లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ని కూడా మనం చూడాలి. అదేంటంటే 2026లో డీలిమిటేషన్ జరగనుంది. తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త 153 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పడనున్నాయి. నిజానికి తెలంగాణ డెమోగ్రఫీ కనుక మనం చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక సెంట్రల్ రీజియన్ హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అయితే డీలిమిటేషన్ లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా ఏ రీజియన్ లో పెరుగుతాయి? ఉత్తర తెలంగాణలో పెరుగుతాయా, దక్షిణ తెలంగాణలో పెరుగుతాయా, లేదంటే హైదరాబాద్ లో పెరుగుతాయా అనేది చూడాలి. ఒకవేళ ఉత్తర తెలంగాణలో పెరిగితే బీజేపీకి అడ్వాంటేజ్ అవనుంది. దక్షిణ తెలంగాణలో పెరిగితే అది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారనుంది. హైదరాబాద్ లో పెరిగితే అది బీఆర్ఎస్ కి లేదా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారనుంది. అయితే 2014లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 62 ఎమ్మెల్యేలను గెలుచుకొని బోటాబోటీ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం 64 అసెంబ్లీ సీట్లు గెలిచి బోటాబోటీ మెజారిటీతో విజయం సాధించింది. కానీ రానున్నటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 77గా ఉండనుంది. అయితే 77 మ్యాజిక్ ఫిగర్ కు ఏ పార్టీ చేరుకుంటుంది అంటే ఈ పెరగనున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు వాటిని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ కనుక తన 2వ స్థానాన్ని రీటైన్ చేసుకోగలిగితే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కనుక తాను ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీని వెనక్కి నెట్టి 2వ స్థానంలోకి రాగలిగితే కాంగ్రెస్ పై ఏర్పడేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కలిసి వచ్చి బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ధన్యవాదాలు.